మేము సినిమాలు చేసినప్పుడు మా అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈ రోజు పేమెంట్ ఇచ్చిండు. రేపు షూటింగ్ అంటే ఈ రోజే పేమెంట్. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండి 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. సైకోలు ఇద్దరు సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళలో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులయ్యారు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోలు నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ నీళ్ళే, కెమెరామెన్ నీళ్ళే, డైరెక్టర్ నీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి. అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది అనుకున్నారో ఏమనుకున్నారో అని నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పల పడతావుతాన్ని, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి. ఏం లేదు. నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేశారు అన్న. 7 చీరలు కట్టించారు. ఒక్కరోజు 7 చీరలు కడితే 6 కూడా కట్టదు. నిజంగా 6 కూడా కట్టదు. ఒక పెళ్ళము బయటికి పోతే ఏమైనా మా తయారుగా ఆగా అన్నిటి ఇక 10 మందలు ఓ లాగా అని చేసుకుంటే నిలబడి దాగా అంటాను. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్నా, కట్టే వరకు గంట పడుతుంది అన్న అని నువ్వు 10 నిమిషాలు పడతావు, నాకు తెలిసి దాన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏది జాతర. నిజంగా సాగు అయితే కూడా మళ్ళా వెళ్ళాలి, పుల్ల సాగు అయితే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇడిచిర్రు, ఏంటి కాలేజీలు ఇడిచిర్రు, పని వర్ణ రెస్టోళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగా చచ్చిపోతుర్రు కాబట్టి మా ఇరికి వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయన ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు. అంత ఫాస్ట్గా చేసినావు. నిజంగా అన్న, అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే, కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నాం అన్న అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా, ఆ విషయంలో రాంబాబు గారికి, సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటో పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్, నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే మేము చాలా మంది ఏమనుకుంటారన్న, మా షాద్నారు కూడా వచ్చారు మా వాళ్ళు, మాకు పేరున్నంత మాత్రాన వీళ్ళకేం అబ్బా మస్తు పైస ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైస ఉంటుంది అనుకుంటారు. అవి ఏమి ఉండవన్నా. నిజంగా కళని నమ్ముకొని వచ్చాం కాబట్టి కళాకారులుగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు, మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలు అంతా కొమరక్కకి ఎగబడుతున్నారు.
నేనన్నా నేను కూడా మనవే నేను ఈ దిక్కుల దీపం పడగా అలా పెద్ద హీరోయిన్ ఉండదు ఆమె దొబ్బుకొని అట్లొస్తారు ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటారంటే నన్ను పక్కన జరుగు మేము కొమరక్క కావాలన్నా. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా మేడం మా అమ్మ ఏమన్నా తెలుసా మా అక్క, కొమరి నీ టైం నడుస్తుంది, నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీకోసం వచ్చిర్రు. నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలిళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్ ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ. నిజంగా చెప్పు, మనం కింద కూర్చుంటుంది అన్న, మనం ఏది తింటే అదే తింటది. అంత జెన్యున్ పర్సన్. ఆ సెట్ బాయ్ని అట్లే వలకరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వలకరిస్తుంది, పెద్ద స్టార్ని కూడా అట్లే వలకరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనన్న. దేవుడు వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళీ తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు. ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7 సినిమాలు ఉంటావు అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి.